వెంకటరెడ్డి అనే అధికారి దీనికి మొత్తానికి కింగ్ పిన్ లాంటి వాడు. ప్రైవేట్ వ్యక్తులకు తర్వాత 3 కాంట్రాక్ట్ కంపెనీలకి ఇతను దోచిపెట్టాడు అనేది దీని సారాంశం అండి. సో మీకేమనిపిస్తుంది 2566 కోట్లు అనడం కానీ, లేకపోతే వెంకటరెడ్డి అనే అధికారి 2 నెలల నుంచి పరారీలో ఉన్నాడంట ఒక అధికారి. సో ఇదంతా చూస్తే కరెక్ట్గా జరుగుతుంది అనిపిస్తుందా ఎంక్వైరీ? వెంకటకృష్ణ గారు, సారీ టు సే, ఈ గవర్నమెంట్ 3.5 మాసాలు అయిందండి. అవును. ఈ 3.5 మాసాల్లో మేమేదైతే అనుకున్నామో అది చూస్తే చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ వెరీ పూర్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత రెండవది, గవర్నమెంట్ చేతిలో అడ్మినిస్ట్రేషన్ లేదు అనిపిస్తుంది. పట్టాభి గారికి కోపం రావచ్చు అది. ఎందుకంటే ఇప్పుడు ఇసుకది కొత్తగా ఇప్పుడు ఆయన అన్ని వివరాలు చెప్తున్నాడు, జేసీ వెంచర్స్ అది ఇది ఇవన్నీ వివరాలు. ఈయనకు తెలిసిన ఈ విషయాలు ఏసీబీ వాళ్ళకి తెలియదా? అంటే దే డోంట్ వాంట్ టు ఇన్వెస్టిగేట్, లేదా గవర్నమెంటే పొలిటికల్గా ఉద్దేశపూర్వకంగా క్యాంపెయిన్ చేసుకుంటే చాలు, అవినీతి పరులను చెప్పుకుంటే చాలు, ఇవి బయటకు దిగాల్సిన అవసరం లేదు అని ఉండాలా. ఎందుకంటే ఇక్కడేం శుద్ధపూసలు లేరు. ఇప్పుడు కూడా ఇసుక పరిస్థితి అంత సజావుగా ఏం లేదు. ఇసుక పరిస్థితి నేను బాధతో చెప్తున్నాను. నేను ఇసుక పరిస్థితి అంత సజావుగా ఏం లేదు. అరే ఎట్లా అండి? ఇప్పుడు 30,000 40,000 అంటున్నాడు, కాదు 30,000 అనుకుందాం. 30,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వాడు ప్రధానమైనటువంటి బాధ్యుడు. ఏ భూప్రపంచం లేడా వాడు? ఏ భారతదేశంలో ఎక్కడ లేడా? రహస్యంగా దాక్కుని ఉన్నాయి మన భూమి లోపల. ఇంత చేతగాని పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకని నడుపుతున్నది మీరు? అసలు చాలా బాధ అనిపిస్తుందండి. ఒక్కరిని పట్టుకోలే, ఇసుకది బయటికి రాలే, మద్యాన్ని బయటికి రాలే, పబ్లిసిటీ అబ్బా టన్నులు పబ్లిసిటీ. మీరు బోర్ల బొక్కన పడతారు. నేను వాస్తవం చెప్తున్నాను. మీరు ఈ పద్ధతిలో పబ్లిసిటీ మాంగర్స్గా మాత్రమే ఉంటే జనం మాత్రం హర్షించరు. ఎందుకంటే వెంకటరెడ్డిని పట్టుకోలే, వాసుదేవరెడ్డిని పట్టుకోలే, ఇంగోని పట్టుకోలే. అసలు ఏ కేసు కాంక్రీట్గా లేదు. ఒక్క ఏది అగ్రిగోల్డ్లో మాత్రమే ఒక అరెస్ట్ చేసినారు తప్ప ఏ కేసు కాంక్రీట్ లేదు. ఇప్పుడు మీకు మీ ఆఫీస్ మీద పడి మిమ్మల్ని రాత కొడితే సుప్రీంకోర్టులో రక్షణ తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఇంకేముంది, ఐపీఐల సంగతి చూస్తామంటున్నారు. అయినా మీకు సిగ్గు రావడంలా. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో లేదు, మీ అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో లేదు. ఏం గవర్నమెంట్ అనాలి దీన్ని? నా పాయింట్ ఏమంటే, నాకేమి వీళ్ళ మీద ప్రత్యేక ప్రేమ లేదు, వాళ్ళ మీద ప్రత్యేక ద్వేషం లేదు. కానీ ప్రజాధనం కొల్లగొట్టబడింది సార్. ఈ జేపీ వెంచర్స్ బోగసు, ఈ టర్న్కి ఇదంతా జగన్ రెడ్డిది. కింద దోచుకున్నంత ఎమ్మెల్యేల సిండికేటు మా జిల్లాలో నాకు తెలుసు. ఎమ్మెల్యేల సిండికేటు, నేను పేర్లు కావాల్సింది చెప్తాను. నేను వాళ్ళందరూ ఇప్పుడు మీ ఆశీర్వాదంలో ఉన్నారు, మీ ఆశ్రయంలో ఉన్నారు వాళ్ళు, ఆ సిండికేట్ వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతిలో కనుక పోతే ప్రజలు హర్షించరు, ప్రజలు శపిస్తారు. అది గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇప్పటికైనా సరే సిన్సియర్గా మీరు చేయదలుచుకుంటే చేయండి, లేదంటే చేతులెత్తి నమస్కరించి మా చేత కాదు బాబు అని చెప్పండి. ఈ ఊరికే పోలీస్ సిఐడి ఏమో, సిఐడి వాళ్ళేమో చెప్తారు 2,500 కోట్లు, పట్టాభి చెప్తాడు 30,000 40,000 కోట్లు. ఎవరు నమ్మాలి మేము? గవర్నమెంట్ లేకుంటే ఒకవేళ సరే మా లెక్కలు మాకున్నాయని చెప్పొచ్చు. గవర్నమెంట్ మీది, మీ చేతిలో పెట్టుకొని మీరు నడిపించలేకపోతే